హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఫిష్ ఫ్రైని ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా నేను ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. నేను వచ్చేసి ఇక్కడ 1 kg ఫిష్ తీసుకుంటున్నానండి. సో మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ముందుగా ఫిష్ని బాగా వాష్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్లేట్లో 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఫిష్ ఫ్రై మసాలా దొరుకుతుందండి బయట. సో దాన్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. అలానే పసుపు 1/2 స్పూన్, 1 ఫుల్ లెమన్ జ్యూస్ అండి ఇందులోనే పిండుకోండి. లెమన్ జ్యూస్ని తీసుకోండి, 1 నిమ్మకాయ. మొత్తం 1 నిమ్మకాయని పిండుకున్న తర్వాత దీనిని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనం దీనికి ఏదే కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏ ఐటెం కానీ మనం యాడ్ చేయట్లేదండి. సో జస్ట్ మనం నిమ్మకాయ జ్యూస్ వేసుకొని ఇక్కడ చూపించిన ఐటమ్స్ ఒకటి మీరు వేసుకొని ఫిష్ ముక్కలకి బాగా ఆ మసాలా మొత్తం అంటుకునేలాగా, అంటే మనం దీన్ని అంటించిన వెంటనే చేయకూడదండి, ఎందుకంటే ఉప్పు కారం పట్టాలి కాబట్టి ముక్కలకి. సో మనం ముందుగా ఫిష్ ముక్కలకి మొత్తం ఈ మసాలాతో డ్రెస్సింగ్ చేసేసి మనం సైడ్ పెట్టేసుకోవాలి. వావ్, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదండి. సో మసాలా మొత్తం అంటించిన తర్వాత మనము ఒక 20 మినిట్స్ అనేది దీన్ని నానబెట్టుకోవాలన్నమాట. సో 20 మినిట్స్ సైడ్ పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకోండి, నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్. అందులో ఒక 5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదండి. డీప్ ఫ్రై చేసేవాళ్ళు కొంచెం కార్న్ఫ్లోర్ అది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మరి ఇలా వేసేసుకుంటే మొత్తం అది మసాలా మొత్తం అనేది ఆయిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను డీప్ ఫ్రై చేయట్లేదు. ఆయిల్ ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే బెటర్. సో ఫిష్ ముక్కల్ని మొత్తం మనము ఇలా ఒకటొకటిగా వేసుకోవాలి. మీ ప్యాన్లో ఎంతైతే పడతాయో అన్ని ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ముక్కలకి మొత్తం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మనం నిదానంగా తిప్పుకోవాలండి. ఇంకొక సైడ్కి తిప్పుకొని వేసుకోండి. మీరు కొంచెం స్లోగానే చేయండి, ఎందుకంటే మసాలా మొత్తం అనేది ప్యాన్కి అంటుకోపోతుంది. సో అలా కాకుండా మీరు నిదానంగా ఒక 2 మినిట్స్కి మీకు అంటే క్రిస్పీగా రావాలి అంటే, ఇప్పుడు మెత్తగా కాకుండా కొంచెం అలా కరుం అంటా ఉంటే కనుక మనకి బాగుంటుందండి టేస్ట్. సో అందుకని ఒక 2 మినిట్స్కి మీరు ఒక 4-5 టైమ్స్ తిప్పుకుంటూ ఉంటే కనుక మనకు ఫిష్ అనేది బాగా కుక్ అవుతుంది. సో తినడానికి కూడా కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట, స్కిన్ కానీ మధ్యలో అక్కడక్కడ. సో అందుకని మీరు అలా నిదానంగా తిప్పుకుంటూ ఉండండి 2 మినిట్స్ వరకు. చూడండి, ఇప్పుడైతే నేను ఒక 4 to 5 టైమ్స్ తిప్పి వేసుకున్నాను కదా. దాని తర్వాత ఒక ప్లేట్ మీద టిష్యూని వేసుకోండి, ఎందుకంటే ఇన్కేస్ ఆయిల్ ఉన్నా కూడా అది లాగేసుకుంటుంది. ఇప్పుడు ఆ టిష్యూ వేసుకున్న పేపర్ వేసుకొని ఉంటాం కదా, ఆ ప్లేట్లో మనం ఈ ఫిషెస్ ఫ్రైని మొత్తం తీసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, ఎంత నోరూరిపోతూ ఉందో. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. సో మీరు కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేసేసి కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీలానే ఇంకా కొంతమంది కూడా చూసి మా ఛానల్ని లైక్ చేస్తారు. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.